హలో క్రేజీ ఫ్యామిలీ. ఎప్పుడు చికెన్ ఒకేలా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఇది మేము ఫ్రీక్వెంట్గా చేసుకుంటూనే ఉంటాం. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ, బట్ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. చలో, లెట్స్ కుక్. ఈ డిష్ డిఫరెంట్ ఎందుకు అనుకుంటున్నారా? ఈ డిష్లో మనం ఎర్ర కారం కాకుండా ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నాం అన్నమాట. అదే ఇందులో స్పెషల్. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా మిక్సీ జార్లో ఆనియన్స్, 5-6 పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా అండ్ కొద్దిగా జీడిపప్పు తీసుకొని మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి. చికెన్ పీసెస్ చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి. నేనైతే బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నాను, మీరు బోన్స్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 3 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇప్పుడే రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అది వేసి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి చికెన్ పీసెస్ వేసి బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. చికెన్ కుక్ అయ్యేలోపు మనం మిక్సీ జార్లో 2 టమాటోస్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి పేస్ట్ చేసుకోవాలి. చికెన్ 70% కుక్ అయ్యి వాటర్ సపరేట్ అయ్యాక ఈ పేస్ట్ వేసి మంచిగా కలుపుకొని ఇంకో 15 నిమిషాలు మంచిగా కుక్ అవ్వనివ్వాలి. అప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చికెన్ అంటే చాలా ఇష్టం. 365 రోజులు 3 పూటలు పెట్టినా తింటాను. మా ఆయనకైతే పెద్ద కంప్లైంట్ ఎప్పుడూ ఇదే, నీసుకోడి నీసుకోడి అని అంటారు అందరు నన్నైతే. మీలో కూడా ఎవరైనా ఇలా 3 పూటలు చికెన్ తినేవాళ్ళు ఉన్నారా? చాలామంది ఉండే ఉంటారనుకుంటున్నాను. 10 నిమిషాల తర్వాత చికెన్ మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అందులోకి ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకున్నాక ఇంకో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పచ్చిమిర్చి చికెన్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.